ఇక దసరా సెలవులు 13 రోజులు వస్తున్నాయట. పిల్లలు మంచిగా జాగ్రత్త ఉండురిగా ఎంజాయ్. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఉంటాయంట. తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం వరుసగా 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో ప్రారంభమయ్యే సెలవులు దసరా పండుగ ముగిశాక 14వ తేదీతో ముగియనున్నాయంట. అనంతరం అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ అధికారులు తెలిపారట. ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచే సెలవులు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మళ్ళీ అక్టోబర్ 15వ తేదీన పునఃప్రారంభం ఉంటుందని కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ నారాయణ శ్రీచిత్రం లాంటి స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి కదా, వాళ్ళ సెలవులు కూడా ఇయ్యరు. పెద్ద కథ ఉంటుంది అదొకటి. ఇక దసరా సెలవులు 13 రోజులు వస్తున్నాయట. పిల్లలు మంచిగా జాగ్రత్త ఉండురిగా ఎంజాయ్. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఉంటాయంట. తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం వరుసగా 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో ప్రారంభమయ్యే సెలవులు దసరా పండుగ ముగిశాక 14వ తేదీతో ముగియనున్నాయంట. అనంతరం అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ అధికారులు తెలిపారట. ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచే సెలవులు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మళ్ళీ అక్టోబర్ 15వ తేదీన పునఃప్రారంభం ఉంటుందని కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ నారాయణ శ్రీచిత్రం లాంటి స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి కదా, వాళ్ళ సెలవులు కూడా ఇయ్యరు. పెద్ద కథ ఉంటుంది అదొకటి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.